వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. చంద్రబాబు ఫ్యామిలీకి క్రిస్మస్ విషెస్ చెప్పారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. 2024లో బాబుకు మంచి జరగాలంటూ విషెస్లో ప్రస్తావించారు. గతంలో షర్మిల కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. పార్టీని విలీనం చేస్తారంటూ టాక్ కూడా నడిచింది. అంతేకాదు త్వరలో ఏపీ ప్రచార బాధ్యతలు స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా చంద్రబాబుకు క్రిస్మస్ విషెస్ చెప్పడంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అటు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ, వైసీపీలో అభ్యర్థుల మార్పులు, ఇలా ఏపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు దగ్గర అవుతారు, కాంగ్రెస్లో ఆ పార్టీ విలీనానికి గతంలో రంగం సిద్ధమైపోయిందన్న చర్చ జరిగింది. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి విషెస్ చెప్తూ ఆమె పంపించిన విషెస్ కానీ ఆ ట్వీట్కి సంబంధించి దాన్ని మళ్ళీ లోకేష్ రీట్వీట్ చేయటం, ఇదంతా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీకు తెలకపల్లి రావు గారికి, రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, వార్తల్లో ఉండడం కోసం కావచ్చు, లేకపోతే రాజకీయంగా తనకున్న ఆశల సమాహారం వైఎస్ఆర్ టీపీతో నెరవేరలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ద్వారా రాజకీయ కోణంలో తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చి ఆగుతుంది, లేకపోతే అదేమన్నా కాస్త ఉధృతంగా ఉంటుందా, లేకపోతే మరింకేదన్నా ఆశాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశించే ఫలితాలని షర్మిలమ్మ గారి ద్వారా ఓట్ బ్యాంక్ చీల్చే రాజకీయం కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే షర్మిల గారు రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనేది ఇంకా కొన్ని రోజులు పోతే కానీ తెలియదు. ఒకవైపు ఎలక్షన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. 100 days లో ఎలక్షన్, 100% ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్స్ ఉండే అవకాశం, లేదా రెండో వారంలో ఉండే అవకాశం. ఖచ్చితంగా కూడా మనం ఏదైతే చేస్తున్నామో వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా, ఒక నాయకుడు రూపొందించిన జెండాతో, తాను ఏర్పరచుకున్న అజెండాతో స్పష్టంగా ముందుకు పోతున్నాం. గతంలో సాధించిన 151 సీట్లకు తగ్గకుండా తిరిగి సీట్లు సాధించే కార్యక్రమంలో మా పార్టీని సమీకృతం చేసుకున్నాం, వ్యవస్థీకృతం చేసుకున్నాం. గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఈ రోజున పోల్ బూత్ ఏజెంట్ల స్థాయి నుంచి గృహ సారథుల దగ్గర నుంచి అనేక సెక్టర్స్ లో మేము వ్యవస్థీకృతంగా ఉన్నాం. ఈ రోజున మా ఓట్ ని మేము సమర్థవంతంగా పోల్ కావాల్సిన నెట్వర్క్ మొత్తం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు ఇచ్చిన 129 హామీల్లో 128 హామీలు సంపూర్ణంగా అమలు చేశాం. ఒక హామీ పాక్షికంగా అమలు చేశాం. హామీ పత్రంలో లేని 45 అంశాలు అమలు చేశాం. ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ని, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి ధైర్యంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ తో ఓటు అడుగుతున్నాం. తిరిగి ఆశీర్వదించడానికి మీకు నచ్చితేనే ఆశీర్వదించమని ఒక హీరోలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు రాబోతున్నారు. వీళ్ళు కలగాపులుగా బిసుబెళ్ళాబాత్ లాగా అందరినీ కలుపుకొని వస్తాం, ఇంకెవరితోనో ఓట్లు చీలుస్తాం, తద్వారా మేము గట్టెక్కుతాం. చంద్రబాబు నాయుడు గారికి ఇది చిట్ట చివరి ఎలక్షన్ సార్. ఎందుకంటే ఒకవైపు వయసు ప్రభావం, రెండో వైపు పార్టీ యంత్రాంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ టోటల్ గా దివాలా తీసిన పార్టీగా మారిపోయిందని గతం నుంచి నేను చెప్తూ వస్తున్నా. ఈ రోజున మేం మార్చే మార్పులు, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అటు ఇటుగా మారిస్తే ఎవరైనా మా పార్టీ లైన్ లో లేకుండా మేము పోటీ చేయాలనుకుని కొందరు బీఫామ్ల కోసం అటు ఇటు చూస్తే వాళ్ళని తీసుకుని పండగ చేసుకోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇంకో ఇతరితర పార్టీలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు. మా దగ్గర ఒకరికి నలుగురు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోటాపోటీగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 1/2 మంది పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా కూడా సమర్థులకి కొదవలేని పార్టీ, సామర్థ్యం ఉన్న పార్టీ, సమర్థవంతంగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన పార్టీ, ప్రజల్లో ధైర్యంగా ఓట్లు అడిగే హక్కున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ముందడుగు వేస్తుంది. తిరిగి అధికారంలోకి రావడంతో పాటు ప్రజలకి సుదీర్ఘంగా సేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చూడకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన నాయకుడిగా ఉన్నారు. తెలకపల్లి రవి గారు, వైఎస్ షర్మిల విషెస్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రవిచంద్రారెడ్డి గారి కామెంట్స్ మనం చూసాం. మీకేమనిపిస్తుంది సార్? మీ స్పందన ఏంటి?
సతీష్, మీకు మన మిత్రులిద్దరికి కూడా నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఇందులో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలకు కూడా షర్మిలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వస్తారా, ప్రతినిధిగా ప్రచారకర్తగా వస్తారా, ఏ మేరకు వస్తారన్నది కూడా మనం చూడాలి. మనం రాజకీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తాజా పరిణామాలు ఈ 4 కోణాల్లో కనుక మనం చూస్తే రాజకీయంగా షర్మిల తెలంగాణలో ఒక డిజాస్టర్ కిందే చెప్పాలి. ఆమె అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ను బలపరుస్తామని చెప్పినప్పటికీ ఎన్నికల్లో ఆమె ఏం పాల్గొనలేదు. రేవంత్ రెడ్డి విజయంలో ఆమె ఎంతవరకు పాలు పంచుకున్నారు అన్నది కూడా అస్పష్టమే. ఎందుకంటే ఇంతవరకు వాటితో కలిసింది కానీ ఆమె చివర ముఖ్యమంత్రి ఎంపిక అప్పుడు కూడా కొంచెం బిడిగానే ఉన్నారు. తర్వాత ఓకే. కాబట్టి వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు కూడా మనం చర్చించాము. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఆమెకు బెస్ట్ విషెస్ అన్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలు మారిన కొద్దీ ఆమె కాంగ్రెస్ కి దగ్గర అయిన తర్వాత అది సరిగా అది మేమైతే దాన్ని ఆమోదించలేము, ఆ తర్వాత ఆమె ఇష్టం, ఆమెది, ఆమె పార్టీకి మాకు సంబంధం లేదు అన్నారు. కానీ ఏపీలోకి వచ్చినప్పుడైతే అలా అనే పరిస్థితి ఉండదు. ఏపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకంగానో లేకపోతే ఏదో ఒక విధమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది, తెలంగాణ కాకుండా. అయితే ఏపీలో ఆమె ఏ హోదాలో వస్తారు? కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తారా? కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తే కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత? గతంలో బీజేపీకి కాంగ్రెస్ కూడా ఏపీలో చాలా చాలా నామమాత్రం అనేది ఉంది. రెండోది, ఆమె కాంగ్రెస్ తరఫున వస్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉండేటటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఉండి షర్మిల సపోర్ట్ చేయలేరు. మరి రాజకీయంగా ఇది ఎలా జరుగుతుంది అనేది మనం రెండో చూడాల్సి ఉంటుంది. మూడోది, కుటుంబ పరంగా అన్న చెల్లెల మధ్య ఏమి విభేదాలు ఉన్నాయి, వాటికి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా లేదా, వాటి కోణంలో ప్రజలు ఆలోచిస్తారా లేదా అన్నది కూడా అది ప్రజల యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగిన మాట నిజం. నవరత్నాలు, సంక్షేమ పథకాలు మాత్రమే కాదు కదా, ఇంకా దశరత్నము, 11వ రత్నము, 12వ రత్నము, ప్రజా జీవితము చాలా ఉంటాయి. ఆ అంశాల వల్ల అసంతృప్తి అయితే పెరిగినటువంటి మాట కూడా ఉంది. అది ఎన్నికల్లో ఎంత ఓట్ల శాతం అనేది ఎలా ఉన్నా ఈ అసంతృప్తిలో ఇదొక అసంతృప్తి. నెగిటివ్ ఫ్యాక్టర్ ఒకటి, నెగిటివ్ ఫ్యాక్టరే కదా ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తన చెల్లెలు వేరే కూటమిలో ఉంటే వ్యతిరేకించడం అన్నది ఎంబరాసింగ్ ఉండేటటువంటి అంశము, ప్రత్యర్థులుగా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉండేటటువంటి అంశం కూడా ఉంది. అయితే దాని ప్రభావం ఎంత, ఓటింగ్ మీద ఎంత అన్నది నెక్స్ట్. ఇంకా క్రిస్మస్ ఇది కానుకో సందేశమో పంపించడం అన్నదానికి ఇప్పుడు క్రిస్మస్ పాలిటిక్స్ క్రిస్మస్ తో అయిపోతాయి. ఇప్పుడు రియల్ పాలిటిక్స్ మొదలవుతాయి. ఈ రియల్ పాలిటిక్స్ లో ఇంతవరకు గతంలో షర్మిల చంద్రబాబు మీద విమర్శలు చేయటాలు ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య అన్న ఒక ఫ్యాక్టర్ ఇక్కడ ప్రధానంగా కుటుంబ పరంగా ముందుకు తెస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి నిన్నేమో వైఎస్ విజయమ్మ గడప చర్చిలో జగన్ తో కనబడడం, అక్కడ కేక్ చేయడం, ఇట్లాంటివి కూడా జరిగాయి. వీటన్నిటిలో ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ ఎంతున్నాయి ఏంటనేది మనకు భవిష్యత్తులో చెప్పాలి. యాజ్ ఇట్ ఈస్ గా షర్మిల ప్రవేశం వల్ల మీరు అన్న సమీకరణాలు అన్నారే, సమీకరణ శక్తి షర్మిలకి ఎంత, కాంగ్రెస్ కి ఎంత ఉంది, అందులో చేరిన షర్మిలకి ఎంత ఉంటుంది? వీళ్ళు వాళ్ళు కలిస్తే ఓట్లు చీలతాయా, కలుస్తాయా? ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెట్టారు, అవును, పెడితే ఇది ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అని మీలాంటి వాళ్ళతో మాట్లాడారు కదా. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు తీసుకున్నారు అనుకుంటే కూడా అది ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం ఈ ఓట్ల చీలికనే అంశం ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడడం కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. బట్ నేను పరిశీలకుడుగా చూస్తున్న వాడికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. తేలిగ్గా ఇది జగన్ కు వ్యతిరేకం అయిపోతుందని చెప్పడం చాలా సులభం, లేకపోతే ఇదంతా చంద్రబాబుకు ఉపయోగపడుతుందని చెప్పడం. చంద్రబాబు పోరాటం, చంద్రబాబు పవన్ కలవటం పెద్ద ఫ్యాక్ట్, అందులో సందేహం ఏం లేదు. అది వైఎస్ఆర్ పార్టీ కూడా ఒప్పుకోక తప్పదు. అయితే పవన్ విత్ ఎన్డీఏ ట్యాగ్ చంద్రబాబు లోకేష్ అడుగుతున్నప్పటికీ బీజేపీ ఒప్పుకోని పరిస్థితి. బీజేపీ కార్యవర్గం మొన్నే జరిగింది, వాట్ స్టాండ్ అంటే మనకు తెలియదు. కాబట్టి ఇప్పటికి ఇంకా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది అనే వరకు మనం చెప్పగలం. కానీ దీంతో ఏపీ రాజకీయాలు అంతా మారిపోతాయి, లేకపోతే ఇదే ప్రధాన అంశం అవుతుందని చెప్పలేము. షర్మిల హ్యావ్ టు ప్రూవ్ హెర్సెల్ఫ్. అసలు ముందు ఆమె ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించాలి. ఇంతవరకు ఆమె అడుగు మోపల. ఆమె అడుగు పెట్టి ఏ స్టాండ్ తీసుకుంటారు,
అన్నని ఏ స్థాయిలో విమర్శిస్తారు. ఉమ్, అందులో మళ్ళీ చంద్రబాబుకు ఇప్పుడు బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్ళు బెస్ట్ విషెస్ కోసం తను కూడా రంగంలోకి దిగుతారా? 2024లో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానన్న పదం కూడా ఉంది. అంటే క్యాజువల్ గా అన్నా కూడా రాజకీయంగా ఈ సందర్భాల్లో సతీష్ సార్ సతీష్ సార్ కోరుకోవడం వేరు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం వేరు. రైట్ ఆ చేరుకోవడానికి ఏం చేస్తారు, రంగంలోకి ఏ మేరకు దిగుతారు? Right. కాంగ్రెస్ శిబిరంలోనే ఆమె ఉంటే మటుకు అది చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు అక్కడ పెద్దగా లేదు కాబట్టి. అంటే రవి గారు ఇక్కడ ఇంకొకటి, అంటే ఆమె కాంగ్రెస్ లో చేరుతారా చేరరా అనేది ఇప్పుడు కూడా సందిగ్ధమే. ఎందుకంటే మాణిక్యం ఠాగూర్ ని కొత్తగా ఏపీ ఇన్ఛార్జ్ గా మాణిక్యం ఠాగూర్ వేశారు. నిన్న కాంగ్రెస్ చెందిన ఏపీ నేతలందరూ నిన్న ఢిల్లీ ఆయన రమ్మన్నారు. ఈ రోజు భేటీ జరగబోతోంది. ఆమెకి ఎలాంటి ఆహ్వానము లేదు, ఏమీ చర్చ లేదు. సతీష్ మీకు అదే ముందే చెప్పారు, రాజకీయంగా కూడా తెలంగాణలో ఇదే మాణిక్ ఠాగూర్ ఉన్నాడు, ఆమె వస్తానని ప్రకటించారు. కానీ ఎప్పుడు అది ఘనమైన విషయంగా ఏం జరగలేదు. అది ఒక సాధారణమైన రాజకీయ. ఇప్పుడు ఈ రోజు కూడా పత్రికలో నేను ఇందా చూస్తున్నా, అధ్యక్షురాలు అవుతారని వాళ్ళు ప్రకటించారు. మరి అధ్యక్షురాలు అయ్యే వ్యక్తిని పిలవకుండానే వీళ్ళని మాణిక్రావు ఠాగూర్ కలుస్తున్నారా? ఇవన్నీ ఎలా ఉంటాయి? అలాగే ఎంతమంది కాంగ్రెస్, ఇప్పుడు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఒకరిద్దరు మిత్రులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ నిన్న గిడుగు రుద్రరాజు గారు మేము వామపక్షాలు కలిసి పోటీ చేస్తామని ఆయన ప్రకటించాడు. ఇందులో వామపక్షాలు అన్నప్పుడు సిపిఐ తెలుగుదేశంతో కొంత ట్రావెల్ చేస్తున్నప్పటికీ బీజేపీ అక్కడ ఉంటే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికీ చాలా ప్రశ్నలు ఉన్నాయి సతీష్. షర్మిల ప్రత్యర్థి శిబిరంలో చేరడం అడుగు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, అంతవరకు చెప్పొచ్చు మనం. ఇక మిగిలిన విషయాలు రాజకీయం మీద. రైట్ రామ్ గోపాల్ రెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? వైఎస్ షర్మిల విశేష చెప్పడం ఓకే, సర్వసాధారణంగా విశేష చెప్పడం, రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు, శత్రువులు ఉంటారని మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు 3 వచ్చేసింది. 2024లో మీకు మంచి జరగాలని ఆమె కోరుకోవటం, ఆమె కాంగ్రెస్కి వెళ్తారా లేదా అన్నది ఒక సందిగ్ధత, అలాగే సోదరుడు జగన్మోహన్ రెడ్డితో కొంత గ్యాప్ ఉన్నదన్నమాట వాస్తవం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు షర్మిల గారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం, మీకు అంతా మంచి జరగాలని చెప్పడం దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కానీ లేకుంటే భారతదేశంలోనే అనేక మంది రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ జన్మదినాల సందర్భంగానో లేకుంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా శుభాకాంక్షలు చెప్తారు, మీకు అంతా మంచి జరగాలని చెప్పడం సర్వసాధారణమైన విషయం ఇక్కడ. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం ఇన్ని రోజుల పాటు షర్మిలను వాడుకొని ఆమె సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఆమెతో పాదయాత్రలు చేయించేసి ఆమెతో రాష్ట్ర వ్యాప్తంగా తిప్పించేసి ఈ రోజు వారి మధ్య ఉండే విభేదాలను పరిష్కరించుకోలేక షర్మిల గారు తన రాజకీయ ప్రస్థానాన్ని తనకు నచ్చిన విధంగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు దాన్ని జీర్ణించుకోలేక కనీసం సొంత చెల్లి అని కూడా చూడకోకుండా తమ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చే దానిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో షర్మిల పాత్ర దానికంటే అధికంగా ఉందని ఆలోచన చేయకుండా ఈ రోజు అవాగులు చెవాగులు మాట్లాడుతూ ఒక ఆడబిడ్డను కానీ చూడకోకుండా విచ్చలివిడిగా అసభ్యంగా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకుల నైజం ఏందో కూడా అర్థమవుతోంది. ఇందాక రవిచంద్రారెడ్డి గారు కానీ చెప్పడం ఎట్లుందంటే తన కాళ్ళకు తానే దండం పెట్టుకుని 1000 ఏళ్ళు బతుకని ఆయన ఆశీర్వదించుకున్నట్టుంది. అంటే ఇబ్బడి ముబ్బడిగా వైఎస్ఆర్సీపీకి ఒక నియోజకవర్గం నుంచి 4-5 ఉన్నారంట, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరంట. అంటే తెలుగుదేశం పార్టీ మునిగే నావని చెప్తున్నాడు. ఇట్లా చాలా మంది మాట్లాడి తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదు, తెలుగుదేశం పార్టీ కనుమరుగుతుందన్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా కాలగర్భంలో కలిసిపోలేదు, కలిసిపోయే పరిస్థితులు కూడా ఎవరు కూడా. అంటే ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు డూ ఆర్ డై కాబట్టి అందరినీ కలుపుకుంటున్నారు. షర్మిలను కూడా కలుపుకుంటున్నారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు రవిచంద్ర రెడ్డి గారు. మీరు ఊహించుకొని ఏమేమో మాట్లాడుకుంటే మేమేం చేయలేం, మేమేం చారిటబుల్ ట్రస్ట్ నడపడం లేదు, మేము ఈ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం ముఖ్యం, ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడడం, ఈ అరాచక పాలన నుంచి రాక్షసు నుంచి కాపాడే జయంతోనే మేము పనిచేస్తాం. కాబట్టి దానికోసం ఎంతకైనా సరే ఎవరితోనైనా కానీ మేము కలిసేదానికి సిద్ధమవుతాం. ఏది ఈ భావసారూపే వ్యక్తులతో మాతో కలిసి వచ్చే వాళ్ళతో కలిసేదని మేము సిద్ధంగా ఉన్నాం. మేమేం రాజకీయ పార్టీ నడిపేది, చారిటబుల్ ట్రస్ట్ కాదు నడిపేది, అది గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఈ రోజు మేము పోటీ చేయలేని పరిస్థితి ఉంది, మాకు వద్దురా స్వామి అని చెప్పి మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కానేది ఒక నినాదం వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా వినపడతా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మాకు 175 నియోజకవర్గాలు కానీ 25 పార్లమెంటు నియోజకవర్గాలలో ఒక్కొక్క స్థానానికి పోటీ చేసేదానికి
5 నుంచి 10 మంది అభ్యర్థులు ఉన్నారు, మేము స్క్రీనింగ్ చేయలేకున్నాం. అంటే రకరకాల, అంటే ఒకరిని మించిన అభ్యర్థి ఇంకొకరు ప్రతిరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, మేము ఖచ్చితంగా గెలుస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఈ రోజు ఉంది. దాన్ని అంత బ్రహ్మాండంగా ఉండే తెలుగుదేశం పార్టీని ఈ రోజు ఇదే ఆఖరి ఎన్నికలు గెలవలేక ఎన్ని మాట్లాడతారు. గెలవలేమనే ఆలోచనతోనే మీరు బ్రహ్మాండంగా నియోజకవర్గాలు అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం అంటే అభ్యర్థులు ఎందుకు మారుతారా? ఎందుకు మార్చాల్సి వస్తుంది? మీరు మీ శాసనసభ్యులు లేకుంటే మీ ముఖ్యమంత్రి చేసిన అరాచక విధ్వంస పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన వీళ్ళ మీద తప్పు దేశానికి నేను మంచివాడిని, మా శాసనసభ్యులు సరిగా లేరని ఒక కలరింగ్ ఇచ్చుకునే దానికి ఈ రోజు ఈ అసెంబ్లీ అభ్యర్థులు మార్చాలంటారు. అసెంబ్లీ అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఉంది, బ్రహ్మాండంగా చేసింటే అవసరం ఉంది. అక్కడిని పెట్టి పోటీ చేయొచ్చు కదా. మీ 151 మంది గెలిచిన స్థానాల్లో అదే అభ్యర్థులను పెట్టుకొని ఎందుకు పోటీ చేయలేకుండా దానికి సమాధానం చెప్పాలా? రైట్, అది సమాధానం చెప్పుకోకుండా ఇప్పుడు ఆత్మస్థుతి పరిణిత పనికిరాదంట. రైట్, ఖచ్చితంగా అది కూడా అడుగుతాను. రవిచంద్ర రెడ్డి గారు సార్ రవి గారు మాట్లాడండి సార్. సార్ వినిపిస్తుంది సార్. రైట్, రవిచంద్ర రెడ్డి గారు, ఇందాక రవి గారు అన్నారు, అంటే ఈ పరిణామాలు ఏంటి, ఆమె ఎందుకు విశేష చెప్పింది, ఎప్పుడు చెప్పలేని ఆమె ఇప్పుడు ఎందుకు విశేష చెప్పింది, విశేష పంపించింది అన్నది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అంటున్నారు ఒకటి. రెండోది, అందరినీ కలుపుకొని పోవడం కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణం క్రియేట్ అయిపోయింది కాబట్టి అందరూ దగ్గర అవ్వడానికో అందరూ పోటీ పడడానికో ప్రయత్నం చేస్తున్నారని రామ్ గోపాల్ రెడ్డి గారు అంటున్నారు. సార్ ఇప్పుడు ఎటు వాళ్ళకి చెప్పేందుకే నీతులు, మనం ఆచరించేందుకు కాదన్నట్టు రామ్ గోపాల్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీఆర్నే మార్చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మార్చేసి తన ముఖ్యమంత్రి పదవిని కాజేశారు. ఈరోజు మేము ఏదన్నా 1-2 నియోజకవర్గాల్లోనో జిల్లాకి మరి ఏదైనా శాసనసభ్యుల్ని మార్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తామంటే అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూని వాళ్ళు భూతత్వంలో చూపించి మా దగ్గర నుంచి వచ్చే అభ్యర్థులు ఎవరైనా దొరుకుతారేమో అని సంచి పట్టుకొని బయట కూర్చున్నారు గోడ పక్కనే. రవిచంద్ర రెడ్డి గారు మీ పార్టీ నుంచి మధ్యలో రాకండి, మళ్ళీ మాట్లాడుకోండి. రామ్ రెడ్డి గారు ఇద్దరం ఒకసారి వద్దు అంటే రవిచంద్ర రెడ్డి గారు ఇంకో ఫ్యాక్టర్ సార్. రవిచంద్ర రెడ్డి గారు మీకు అడుగుతున్నా, ఓకే, అభ్యర్థుల మార్పు స్థానచలనం అనేది ప్యూర్గా మీ పార్టీ అంతర్గత వ్యవహారమే, ఎవరు కాదంటం లేదు. అంటే ఆ మార్పు కానీ స్థానచలనం నెంబర్ కొంచెం ఎక్కువగా చేసే వాతావరణం ఉన్న నేపథ్యంలో అంత ఎక్కువ మందిని మారుస్తున్నారంటే అంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత పెరిగిందన్న ఒక నెగిటివ్ సంకేతం కూడా వెళ్తుంది కదా సార్. 165 మంది శాసనసభ్యుల్ని గతంలో యోగి గారి ప్రభుత్వంలో మార్చిన మాట వాస్తవం కాదా? ఉత్తరప్రదేశ్ లో తిరిగి యోగి గారు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? అక్కడ ఉన్న స్థానిక అంశాలతో పాటు మేము సామాజిక న్యాయం ఏదైతే పాటించాలనుకుంటున్నామో రొటేషన్ లో భాగంగా కొందరు కొత్త అభ్యర్థుల్ని సామాజిక న్యాయం కోసం తెస్తున్నాం. సామాజిక న్యాయం చేయడం తప్పెలా అవుతుంది? ప్రతి గ్రూపుకి న్యాయం జరగాలి, ప్రతి కులానికి న్యాయం జరగాలి, సోషల్ జస్టిస్ జరగాలనే కోణంలో మేము అటు ఇటు సర్దుతున్నాం. లేకపోతే ఖచ్చితంగా కొందరికి టికెట్ లేదని చెప్తున్నాం. ఇది పూర్తిగా మా పార్టీ యొక్క ఇంటర్నల్ ఇష్యూ. సామాజిక కోణంలో కూడా మేము మార్పులు తీసుకొచ్చే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం. మా ప్రయత్నం జనాలకు నచ్చితే మమ్మల్ని ఆమోదిస్తారు. కానీ మా పార్టీ యొక్క విధి విధానాలు, మేము అమలు చేసిన అజెండా, మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసిన తీరు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి పేరుని చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు. ఇచ్చిన మేనిఫెస్టో దాచిన నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ప్రజల్ని ఏమార్చి మోసం చేసి దగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన సైతాన్ పాలనని వద్దని స్పష్టంగా ప్రజలు ఉన్నారు. అందుకే వాళ్ళు బెంబేలెత్తి వాళ్లతో వీళ్లతో కలిసి వస్తాం, ఎవరినైనా కలుపుకుంటాం. ఇది చారిటబుల్ ట్రస్ట్ కాదు, మేము ప్రజలకు మేలు చేయడానికి లేము. రాజకీయం పేరుతో పదవుల కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటామంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ చేతకంతనం. అంటే రవిచంద్ర రెడ్డి గారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తుందన్నమాట వాస్తవం. మేము వస్తే స్వాగతిస్తామని నారా లోకేష్ అన్నారు. పొత్తు ఆశీస్సులు మాకు ఉండాలని అమిత్ షాను కోరానని పవన్ కళ్యాణ్ అన్నారు. బట్ ఇప్పుడు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆమె రేపొద్దున కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు, త్వరలో ప్రచార బరిలో దిగబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజే చెప్తున్న వాతావరణం ఒకవైపు కనిపిస్తోంది.
అంటే మరి అలాంటప్పుడు ఎలా దగ్గర అవడం అవుతుంది? ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కాంబినేషన్లో వెళ్తే అప్పుడు షర్మిల దగ్గర అయ్యే వాతావరణం ఉండదు కదా? కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్స్ అన్ని ఓపెన్ పెట్టుకున్నారు. తను ఏ విధంగా అధికారంలోకి రావాలి. చిట్ట చివరి ఎలక్షన్స్, వయసు పైబడింది, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి చివరి ప్రయోగంగా వస్తే బీజేపీతో కలుస్తాం, లేకపోతే కాంగ్రెస్ తో కలుస్తాం, కమ్యూనిస్టులతో కలుస్తాం. ఎటు జనసేన మన బినామీ పార్టీ కాబట్టి వాళ్ళు మనతోనే ఉంటారు. కాబట్టి అందరినీ కలగలిపి మహాకూటమి అనే పేరు మనకేం కొత్త కాదు. కాబట్టి ఇంతమంది వచ్చాం కాబట్టి, గుంపుగా వచ్చాం కాబట్టి, సార్ ఒక హీరోని కొట్టడానికి ఎంతమంది విలన్ రోల్ పోషించినా హీరోకేం కాదు. ఇక్కడ డైరెక్షన్ చేసేది ప్రజలు. ఖచ్చితంగా ప్రజల డైరెక్షన్ లో ప్రభుత్వంగా మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిరూపించుకుంటారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. రైట్. తెలకపల్లి రవి గారు, ఈ కామెంట్ పై మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే చంద్రబాబు నాయుడు అన్ని ఆప్షన్స్ ఓపెన్ గా పెట్టుకుంటున్నారు అని అంటున్నారు, మరోవైపు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నాం నా పార్టీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక్క నిమిషం రామగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ పార్టీలు అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన మొన్న ఒక కామెంట్ చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి సార్? ఏం జరగవచ్చు అని? సతీష్ నేను కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాడు దీంట్లో రాగద్వేషాలు ఏమీ లేవు. మొదటి విషయం అంటే రవిచంద్రారెడ్డి గారు జగన్ హీరో అని ఎవరికి హీరోనే, ఎవరికి ఏ పార్టీకి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హీరో, జగన్ వైసీపీ హీరో కాదు. ప్రజల్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఓట్లు వేశాడు అనొచ్చు. మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏ మేరకు ఆయన పాలన మీద ప్రజలు తీర్పిస్తారని ఇప్పుడు సమస్య. తప్పకుండా ఆయన సంక్షేమం 150 స్థానాలు తెచ్చుకున్నారు, అది నిజమే. కానీ ఇప్పుడు ఏ విధంగా ప్రజలు అసలు ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, రేపు మున్సిపల్ వర్కర్లు పిలుపిచ్చారు. అనేక అంశాల్లో సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు జరిపాం కాబట్టి సమస్య రహిత రాష్ట్రంగా మారిపోయింది అనుకుంటే పొరపాటు. అనేక సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు వారు. షర్మిల ప్రభావం ఏంటి అనేది మన చర్చ. ఇంకా మూడోది బీజేపీ ఫ్యాక్టర్ కామన్. బీజేపీకి వీళ్ళు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తారు. పరోక్షంగా ఎందుకు, ప్రత్యక్షంగానే పార్లమెంట్ లో చాలా సార్లు ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ పాయింట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాగే షర్మిల కూడా చంద్రబాబును ప్రత్యక్షంగా బలపరిచే పరిస్థితి ఉంటుందా లేదా తెలియదు. అసలు ఆ మాటకొస్తే తెలుగుదేశం కూడా షర్మిల మీద మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం, ఆమె నేరుగా మాకు బలపరుస్తారు అనుకోవటం కూడా ఇప్పుడు. కాకపోతే ఆమె డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె తెలుగుదేశం తరఫున పోటీ చేయొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ వాళ్ళని బలపరిచే మీడియాలో బలంగా వస్తుంది. ఇవన్నీ ఏమి ఎంతవరకు నిజమవుతాయో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? కాంగ్రెస్ పార్టీ మరొక చిన్న 2%, 3% ఓట్లు చీలిస్తే అది వైఎస్ఆర్ పార్టీకి లాభమా నష్టమా ఇంకొకటి. ఇప్పుడు ఒకటే రవిచంద్రారెడ్డి హీరోలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు హీరోలు అండి. ఆ తర్వాత హీరోలను చేసినా విలన్లను చేసినా వాళ్ళే. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ అయినా ఎవరికి వాళ్ళు మేమే, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు జగన్ కూడా అలాగే ఇప్పుడు దుష్ట చతుష్టయమో అనేది ఆయన కాన్స్టెంట్ ట్యాగ్ లైన్ కదా, కాన్స్టెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి కలిపి షర్మిల కూడా ఇటు వస్తే కలుపుగలుగుతారా? వైసీపీ ఎలాంటి పాలసీ విధానం తీసుకుంటుందో మనకు తెలియదు. కానీ అందరినీ కలిపి కట్టుగా అందరూ ఒకటే అనడానికి కూడా సరికాదు. అనేక షేడ్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉన్నాయి. కాబట్టి ఏపీలో అందరూ వచ్చినా పర్వాలేదు, మేము ఒకరిమే సింహం సింగిల్ గా వస్తుంది అనే పద్ధతిలో చెప్తారు. కానీ చిన్న తాళని పేని పెద్ద ఏనుగునేని పట్టువాడే జ్ఞాని ఓ కోనలమ్మ అని ఆరుద్ర ఎప్పుడో రాశాడు. చిన్న తాళతోనే ఏనుగుడైనా బంధిస్తారు. ఆ పరిస్థితి వచ్చిందా లేదా, దాని నుంచి ఎలా బయటపడాలి చూడాలి. అభ్యర్థులు మార్చుకోవడం మీ ఇష్టం కావచ్చు, దానికి దారితీసిన అసంతృప్తిని లేకపోతే వచ్చిన వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు ఈ ప్రశ్నలు ఉన్నాయి. మీరు అడిగిన సమస్య ఇప్పటికీ ఉంది. బీజేపీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అయితే ఓటింగ్ ఫ్యాక్టర్ తక్కువ బీజేపీది, పొలిటికల్ ఫ్యాక్టర్. అది మోర్ పొలిటికల్ ఫ్యాక్టర్, నాట్ మేజర్ ఓటింగ్ ఫ్యాక్టర్. కానీ అన్ని ఒకటొకటి కలిస్తే ఇప్పుడు అటువైపున కలిపితే ప్రభుత్వానికి, ఉదాహరణకి ఇద్దరికి పవన్ టీడీపీ కలిసిన తర్వాత వీళ్ళ మధ్య ఓట్ల శాతం ఒక 5% ఉంది అనుకుందాం. దీన్ని ఎప్పుడు అధిగమిస్తారు, ఎలా అధిగమిస్తారు? ఈ లోపల ఒక లక్ష్మణో, కాంగ్రెస్, వామపక్షాలు, వీటి ఓటింగ్, సోషల్ గ్రూప్స్, ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఈ అంశాలన్నీ కూడా ఎన్నికలను నిర్ణయిస్తాయి. ప్రశాంత్ కిషోర్ గురించి మనం ఎక్కువ చర్చించామండి. మనం ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ చాలా రోజులుగా టచ్ లో ఉన్నారని ఆయనే చెప్పాడు. మొన్న దిగాడు కాబట్టి మనం మాట్లాడాం కాబట్టి నిజంగా తెర వెనుక చాలా రాజకీయాలు జరుగుతున్నాయి.
ఇవన్నీ ప్రజాస్వామికంగా వెళ్ళటం చాలా ముఖ్యం. లౌకిక విలువలు, ఓకే రాష్ట్ర వారసత్వం, వీటన్నింటితో ఇవి పరిష్కారం అవుతాయి. కానీ కేవలం సెంటిమెంటల్ గా, డ్రామాటిక్ గా ఇప్పుడు ఆమె గ్రీటింగ్స్ చెప్పగానే రాష్ట్ర రాజకీయం మారదు. బట్ అట్ ది సేమ్ టైం తదుపరి అడుగు ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పాత్ర ఇక్కడ ముఖ్యమైనది. షర్మిల పాత్ర మీద ఒక నిర్ణయానికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే ఒక ప్రశ్న ఇక్కడ ముఖ్యమైనది. కాంగ్రెస్ లో ఎవరు చేస్తారు? ఈ అసంతృప్తులు తెలుగుదేశంలోకి వెళ్తారా? ఇందాక రామ్ గోపాల్ రెడ్డి చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఇప్పటికే ఆశావాహులు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ నంద్యాల, ఆలగడ్డలో ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఇట్లాంటి సమస్యలు చంద్రబాబు నాయుడు కావాల్సినవి ఉన్నాయి. మరి అటువంటిప్పుడు వీళ్ళందరినీ నేను అకామిడేట్ చేయలేననే మాట కూడా ఆయన చెప్పున్నారు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ ఇప్పటికైనా తన పాలనలో ఉన్న పొరపాట్లను వాటిని చూసుకోవడం కూడా అవసరం. ఎంతసేపటికి వన్ సైడెడ్ గా పథకాలే అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంతా అయిపోయింది, ఇంకా మేము గెలవడమే తరువాయి అంటున్నప్పటికీ ఇన్ని కసరత్తులు చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఎన్నికను ఇందాక మిత్రుడు అన్నట్టుగా ఛాలెంజ్ గానే తీసుకుంటున్నారు. ఆ చివరి ఘట్టంలో మనం ఇప్పుడు ఉన్నాం వాస్తవంగా చెప్పాలి. ఓకే, ఇవి తొందరలో ఒకసారి తేదీ ప్రకటించిన తర్వాత ఇవి ఎంతో కాలం ఇంకా ఉండే అవకాశం కూడా లేదు. మీరు అన్నట్టు ఒక 15 days to 1 month అంతే కాబట్టి మనకు అన్ని అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. ఏ ఈక్వేషన్ ఏంటో బయటపడిపోద్ది, బయటపడుతుంది. అన్ని ఆడిస్తున్న బీజేపీ ఏం చేస్తుందని కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. సార్ బట్ టీడీపీ బీజేపీతో ఉండటము, ఆలోచించడం మటుకు వాళ్ళకేమి కలిసి వచ్చే అంశం అని నేనైతే అనుకోవట్లేదు. బట్ నిన్న వాళ్ళని బలపరిచే ఒక పత్రికలోనే రాశారు, వాడిని దొరికే ఖండించలేదు. ఖండిస్తే మంచిది. చంద్రబాబు ఎందుకు ఇంత భయపడతాడో తెలియదు, చాలా భయపడిపోతున్నాడు అని సాక్షిలో రాస్తే ఖండించేవాళ్ళమేమో. కానీ పత్రికలో రాశారు చాలా భయం, ఎక్కువ భయపడుతున్నారు. దీన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ ఆరోపణ రామ్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో డిఫరెంట్ బయటకు వచ్చేటప్పటి నుంచి ఆయనకు గానీ ఆయన పార్టీ గానీ అండదండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విభేదిస్తున్నారు అనే విషయాన్ని ఇంతవరకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చెప్పడం లేదు. ఆయన ఏదైనా చేస్తే ఆయన మీద ఎదురుదాడి చేయడము, ఆయన వ్యక్తిత్వాన్ని లేకుంటే కించపట్టడము, ఆయన వ్యక్తిత్వ హననం చేయడము చేస్తున్నారు తప్ప ఎందుకు గాను ఈ పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ఇంత కారణభూతురాలని షర్మిలా గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అవుతున్నారు? ఆయన రాజకీయ ఆకాంక్షలు నెరవేరలేదా లేదా? తెలంగాణలో పార్టీ పెట్టి అధికారంలో తెచ్చిన ఎన్టీఆర్ కి సున్నం పెట్టిన ప్రాణాలకు ఎన్టీఆర్ గారు పనిచేసిన పార్టీ విజయమ్మ గారిని అధికారంలోకి తెచ్చుకున్న ఎన్టీఆర్ రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, రామ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడండి సార్, ఒక్క నిమిషం మాట్లాడండి సార్. రామ్ గోపాల్ రెడ్డి తల్లిని చెల్లిని లెక్క పెట్టకోకుండా వాళ్ళిద్దరిని కూడా అవమానకరమైన రీతిలో సాగనంపిన వ్యక్తి గురించే మీరు మాట్లాడేది. మేము 95లో జరిగినది ఆ రోజు లక్ష్మీభారతి సిగ్గు ఎగ్గు మీద చెప్పులు లక్ష్మీభారతి మీ పార్టీ ముఖ్యమంత్రి పదవి లాక్కున్న పార్టీలో పార్టీ దస్తుపట్టిపోతుంది. ఎన్టీఆర్ గారి మీద చెప్పులు ఇచ్చి పార్టీ పెట్టిన నాయకుడిని పదవి ప్రశ్న చేసి అధికార మార్పిడి జరిగింది. ముఖ్యమంత్రి పదవి లాక్కున్న పార్టీలో ఈ అంశాలన్నీ చాలా రోజులుగా జనంలో మీరు వదిలేరు, జనం చర్చించారు. ఒక హరిగపోయిన క్యాసెట్ లాగా ఈ పాత అంశాలన్నీ వెళ్ళిపోయాయి పక్కకి. మళ్ళీ చెప్తాం సార్, ఈ జనరేషన్ కి అర్థమయ్యేట్టు చెప్తాం. ఈ జనరేషన్ కి అర్థమయ్యేట్టు మీ నైతికత ఏంది? మీ నైతికత గురించి మాట్లాడండి. మీరు మమ్మల్ని మాట్లాడేటప్పుడు మీ విజయం ఎందుకు ఈ రోజు నైతికత లేని వాళ్ళ గురించి నిన్న చూసారో టీడీపీ టోటల్ గా దివాలా తీసిన పార్టీ, ఎవరి కాళ్ళైనా పట్టుకునే పార్టీ. విజయమ్మ గారు ఆలింగనం చేసుకుంటా అంటే జగన్మోహన్ రెడ్డి పక్కకు దొబ్బిపోయాడు. కావాలంటే రీప్లే చేసి చూసుకోండి. ఎందుకని అంత వైరం తల్లి అంటే? రామ్ గోపాల్ రెడ్డి గారు మరి అదే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కేక్ కూడా తినిపించారు నిన్న, ఇందాక రవి గారు ప్రస్తావించింది. మళ్ళీ మీరు సార్ రీప్లే చేయండి, మీరు ఒకసారి రీప్లే చేసి చూసుకోండి. కావాలంటే పెద్దలు తెలుగుబల రవి గారిని చూడమని చెప్పండి ఏం జరిగింది నిన్న. తల్లిని అవన్నీ పెట్టకోకుండా మీరు ఇంకొకరి మీద పరనింద పాల్పడితే ఎట్లా? కుటుంబ సమస్యలు రవి గారు ఒక మాట మాట్లాడండి సార్, క్లోజ్ చేద్దాం. షర్మిలా గారికి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. దుస్థితి కారణభూతులు ఆలోచించండి. మీ దగ్గర పెట్టుకొని ప్రపంచాన్ని అంతా నిందించుకుంటా మీరు. ఒక్క నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు, రవి గారు
సార్, Close చేద్దాం. రామ్ గోపాల్ రెడ్డి గారు అన్నట్టు నేను దాన్ని రీప్లే చేసి చూశాను, స్లో మోషన్ కూడా చూశాను. తప్పకుండా right, చూడాల్సిన అంశం దాంట్లో ఉంది. Right. కానీ దాన్ని బట్టి మనం షర్మిల కూడా చెప్పలేదు కదా విభేదాలు ఏంటో. Hmm. ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు ఆమె. సో అన్న చెల్లెల విభేదాలను బట్టి నేను నిర్ణయానికి రావట్లేదు. Right. రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల కోణం ఏంటి అనేది చూస్తాము. Right. రెండోది తెలుగుదేశం పార్టీ ఆమె కూడా అనుకున్నారు కదా చాలా. కాబట్టి మనం Right, right, రాజకీయంగా నిర్ణయం చేయగలం ఓకే కానీ ఓకే సెంటిమెంట్ డ్రామాటిక్స్ బట్టి మనం ఏం నిర్ణయం చేయలేము. నెగిటివ్ ఫ్యాక్టర్ అనేది నేను ముందే చెప్పాను. రైట్ రైట్ థ్యాంక్ యూ రవి గారు. తెలుగుదేశానికి శుభాకాంక్షలు positive అనేది చెప్పిన దానికి ఇంత ప్రశ్న. గందరగోళం రైట్ రైట్ చేశారు. రైట్ అదే మీరు అన్నట్టు అది టీడీపీ పాజిటివ్ అవుతుంది అన్నది ప్రశ్న. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ రామగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు.